నమస్కారం, శుభోదయం. ఈరోజు ఉదయం పేపర్లో ఒక వార్త చూసా, మా లోకల్ పేపర్లో. అదేంటంటే సండే స్కూల్ పేరిట స్కూల్ పిల్లల్ని చర్చిలకి తీసుకుని వెళ్ళి అక్కడ క్రైస్తవ పాఠాలు, క్రైస్తవ మత ఉద్బోధన ఇవన్నీ చాలా ఎక్కువగా చేస్తున్నట్టుగా చూశాను. చట్టరీత్యా అంటే మతాన్ని మీరు ప్రచారం చేసుకుని స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చినప్పటికీ బలవంతంగా మత ప్రచారాన్ని రుద్దటం అనేది చట్టరీత్యా నేరం. 13 రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా యాంటీ కన్వర్షన్ రూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ రూల్ లేనప్పటికీ కూడా ఇండ్యూస్మెంట్, గివింగ్ గిఫ్ట్స్, డేట్ అంటే మీరు లంచం లాంటిది అనమాట. అంటే చాక్లెట్లు ఇవి ఇస్తామని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ మధ్యన ఏజెన్సీ ఏరియాలో కూడా చాలా చోట్ల డైరెక్ట్గా ఆ స్కూల్లో చదువుకుంటున్న గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా చాక్లెట్లను ఇంకోటను మభ్యపెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఆ పసి హృదయాలని బలవంతంగా రుద్దే విధంగా చేస్తున్నట్టుగా కూడా చాలా వార్తలు చూసాం. అది మన మధ్యనే ఇంత విశృంఖలంగా జరుగుతున్న సంగతి నాకు ఈరోజు అది చూసిన తర్వాత తెలిసింది. దాని వివరాలు కనుక్కుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పంపినవి కావు. ఎందుకంటే హిందువులు ఎంతోమంది కనుక్కుంటే నిన్న మోగాల్లో అనే గ్రామంలో జరిగింది. వాళ్ళ సర్టిఫికెట్లు చూస్తే చాలామంది వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే మరి వారంతా హిందువులనే, చాలామంది హిందువులనే తెలిసింది. మరి హిందువుల పిల్లల్ని మరి తీసుకెళ్ళి ఈ రకంగా మత ప్రచారం చేయటం అనేది చట్టరీత్యా నేరం. ఇక్కడి నుంచి వారి మీద నిన్న మొబైల్లో చేసిన వారి మీద చర్యలు తీసుకుంటాం. అలాగే మీ పిల్లల్ని మీకు తెలియకుండా జరిగిన ఇటువంటి క్లాసులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం. అక్కడ తల్లిదండ్రుల అనుమతి లేకుండా హిందువుల పిల్లలను వారిలాగా మత ప్రచారం చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్కి ఏంటి సంబంధం, త్రిపులార్కి ఏంటి సంబంధం, త్రిపులార్ మీద చర్యలు తీసుకోవాలి అని మీరు మాట్లాడితే నిరభ్యంతరంగా హ్యాపీగా మాట్లాడుకోండి. చట్టంలో ఉన్నదాన్ని మా మతస్థుల్ని మీ కుట్రలకు బలి కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక హిందువుగా మా మీద, నా మీద, హిందువులందరి మీద కూడా ఉంది కనుక ఖచ్చితంగా ఏదైతే మత మార్పిడి చట్టం 13 రాష్ట్రాల్లో ఉందో ఆ చట్టం ఎక్కడ కూడా వచ్చే విధంగా హిందూ సోదరులందరూ ఖచ్చితంగా మరి జనాభాలో 80% ఉన్న హిందూ సోదరులందరూ ఆ రకంగా కృషి చేయాలి అని చెప్పి ఇటువంటి బలవంతపు పసి హృదయాలనే మార్చాలనే ఇటువంటి కుట్రలు న్యాయపరంగా, చట్టపరంగా మనం ఆపాలి. తల్లిదండ్రులందరూ అప్రమత్తతగా ఉండండి. మీ దగ్గర ఇటువంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి. ఇటువంటి చర్యలు మరీ ఎక్కువగా అవుతున్నాయి. ప్రశ్నిస్తే ఏదో శాంతి ర్యాలీలు అని చెప్పి రఘురామరాజు డౌన్ అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న తిరువురులో కూడా మాట్లాడారు, రాజోలో మాట్లాడారు. ఏంటో మాట్లాడతారు, మాట్లాడి మా పార్టీ వాళ్ళు నా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నది అనేది అసలు జోక్ ఆఫ్ ది మిలీనియంగా ఉంది. నేను
హిందూ మత ప్రచారం చేయట్లేదు. హిందూ మతాన్ని ఇతరుల బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. బలవంతంగా ఎవరికి మార్చే హక్కు లేదు అని మాత్రమే రాజ్యాంగబద్ధంగా అందులో ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఇటువంటి సండే స్కూల్స్కి మన హిందువుల పిల్లలు సర్టిఫికెట్లో స్పష్టంగా హిందువులను ఉంటే మరి వాళ్ళు కూడా బలవంతంగా తీసుకెళ్ళి పసి హృదయాల్లోనే మరి వివిధ ఇతర మతాల బోధనలు చేయటం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. హెల్ప్ లైన్ అవసరమైతే చర్యలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద హెల్ప్ లైన్ కోసం ఒక హెల్ప్ లైన్ మీ మిత్రులు సాటి హిందూ సోదరులు హిందూ పరిషత్తులో ఉన్నారు, అన్ని రకాల హిందూ సంస్థల్లో ఉన్నారు, హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి, శివశక్తి అనే సంస్థ ఉంది. అలా ఇటువంటి సంస్థలు వాళ్ళు ఒక హెల్ప్ లైన్ ఒక పేరుతో ఒక ఉమ్మడి పేరుతో ఒక హెల్ప్ లైన్ కూడా స్థాపించాలి. ఇటువంటి సమాజంలో జరుగుతున్న ఇటువంటి రుగ్మతలకు ఒక హెల్ప్ లైన్ ఉండాలి అనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా నాతోటి మాట్లాడారు. తప్పకుండా రాజ్యాంగానికి లోబడి నేను చేయగలిగిన సహాయం మీకు ఎల్లప్పుడూ కూడా సాటి హిందువుగా ఇతర మతాల భావాలు దెబ్బతినకుండా మన మతాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మీకు సహాయం చేస్తాను. తప్పకుండా నా వంతు నేను చేయగలిగిందని కూడా మిత్రులకు నేను చెప్పడం జరిగింది. చూద్దాం, ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. నమస్కారం.